నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. సో వారం వారం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అందులో కీలకమైనవి, ముఖ్యమైన పాయింట్స్, మనమేం తెలుసుకోవాలి, మనకేది అవసరం అనే విషయాల్ని ఫిల్టర్ చేస్తూ అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో మీ జీవితంలో కూడా ఒక అరగంట, గంట అంటే చాలా ఎక్కువ సమయం అవుతుంది. కాబట్టి అంతా తీసుకోకుండా జస్ట్ ఒక 15 to 20 మినిట్స్, 25 మినిట్స్ వరకు మేము దాన్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మనతో పాటు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్. సో వారు ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. మనకు ఇప్పుడు ఇది 3వ ఎపిసోడ్. మనకు మొదటి ఎపిసోడ్కి ఉన్న వ్యూవర్షిప్ 2వ ఎపిసోడ్కి బాగా పెరిగింది. అండ్ 3వ ఎపిసోడ్కి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. సో ఈ ఎపిసోడ్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలి, వ్యూవర్షిప్ పెంచాలి అని మనస్ఫూర్తిగా మేము కూడా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, చక్కగా వెళ్తోంది, మాకు ఈ అంశం మీద మాట్లాడండి, ఆ అంశం మీద మాట్లాడండి అని. సో ఈ వ్యూవర్షిప్ పెంచుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే మీరు ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే మాకు కూడా ఉత్సాహంతో ఇంకా ఎక్కువ టాపిక్స్ మేము తీసుకోగలుగుతాం. అప్పటికి చాలా టాపిక్స్ ఉన్నా వాటన్నింటినీ ఫిల్టర్ చేసి ముఖ్యమైనవి మాత్రమే అతి తక్కువ సమయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ చెప్తున్నాం. సో కాబట్టి కొంత సమయం మీరు వెచ్చించి మా ఎపిసోడ్స్ చూడండి, వరల్డ్ అఫైర్స్. సో మీకు కూడా దాని మీద ఒక అవగాహన వస్తుంది. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అందించే వాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి. సో కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చూస్తారు. మనందరం అవగాహన పెంచుకుందాం ఈ అంశాల మీద. సో రెగ్యులర్గా ఈ ఎపిసోడ్ మీకు అందించే ప్రయత్నం ఆంధ్రప్రభ చేస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు వరల్డ్ అఫైర్స్ కంటెంట్లోకి కనుక వెళ్తే, అందరూ వరల్డ్ వార్ వచ్చేసింది, థర్డ్ వరల్డ్ వార్ వచ్చేసింది అంటున్నారు. నిజంగా వరల్డ్ వార్కి మనం ఎంత దూరంలో ఉన్నాం, ఎంత దగ్గరలో ఉన్నాం అనే విషయం మాట్లాడుకోవాలి. థర్డ్ వరల్డ్ వార్ వచ్చింది అంటే ఈరోజు ప్రపంచం అంతా మునిగిపోయిందని కాదు. దానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడ ఉంది. సో ఆ పాయింట్ దగ్గర ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఎస్ ఇది థర్డ్ వరల్డ్ వార్ డిక్లేర్ అయింది అన్నట్టుగా. అక్కడి వరకు అయితే మనం రాలేదు, కానీ దగ్గరలో ఉన్నామా, దూరంలో ఉన్నామా అనేది మొదటి పాయింట్. రెండోది, ఈ మధ్య అమెరికా బాగా పాకిస్తాన్ని ప్రేమిస్తోంది. ఆసిమ్ మునీర్ రెండు సార్లు వెళ్ళొచ్చాడు. తర్వాత ఇప్పుడు షాబాజ్ షరీఫ్ కూడా డొనాల్డ్ ట్రంప్ తోటి కలిసే ప్రయత్నం ఇదంతా జరుగుతోంది. పాకిస్తాన్ మీద అమితమైన ప్రేమ చూపెడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒక రకంగా చెప్పాలంటే మన వ్యూవర్స్ పరంగా మనం మాట్లాడితే చాలా కామెంట్స్ చేస్తారు పాకిస్తాన్ అన్నప్పుడు. నిజంగా కూడా వాళ్ళ కోపం అంతా వెళ్ళగక్కుతున్న సందర్భం. నిజానికి పరిస్థితి అట్లాగే ఉంది. భారత్తో చేడితే పాకిస్తాన్తో ప్రేమగా ఉండే ప్రయత్నం అమెరికా చేస్తోందంటే పామును తన సంకలో పెట్టుకున్నట్టే ఉంది సిచ్యువేషన్ ఇక్కడ నిజంగా. మరి ఏంటి ఇది, ఈ ప్రేమ ఎందుకు పాకిస్తాన్ మీద అమెరికాకి అంత ప్రేమ? ఇవి రెండు. ఇక మూడోది, మనము ఎన్నో డీల్స్ చేసుకుంటూ ఉన్నాం. డిఫెన్స్ విషయంలో కావచ్చు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కావచ్చు, ఇంజిన్స్ విషయంలో కావచ్చు. సో మనము ఫ్రాన్స్ తోటి, ఇటు రష్యా తోటి రకరకాల డీల్స్ అయితే చేస్తూ ఉన్నాం. అమెరికాతో మనకు ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉన్నాం ఈ డీల్స్ విషయంలో? అమెరికా ప్రాధాన్యతను కొంత తగ్గిస్తున్నామా, లేకపోతే కొంత అమెరికాను కావాలనే మనం టార్గెట్ చేసి మిగతా వాళ్లతో మనం టైఅప్ అవుతూ ఉన్నామా, లేకపోతే మొదటి నుంచి మనం జాగ్రత్తగానే ఉంటూ అందరినీ ఆదరిస్తూనే ముందుకెళ్తున్నామా అనే పాయింట్ ఒకటి క్లారిటీ తీసుకుందాం. ఇక చివరిగా, భారత్ అండ్ అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో అమెరికా యొక్క కాన్సెప్ట్ ఏమిటి అంటే, అక్కడ ఆవులు, బర్రెలు మాంసం తింటాయి, తిని పాలిస్తాయి. ఆ పాలు మన ఇండియాకు పంపిస్తా అంటున్నాడు ట్రంప్. మనము పొరపాటున కూడా వద్దు అని చెప్తున్నాం. వెంటనే కోపం వచ్చింది. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని. సో వాటి జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రకారం అదిని మార్చేసి వాటిని పూర్తిగా అది హైబ్రిడ్ కంటే ఇంకా ఘోరంగా ఉండేటట్టుగా తయారైన వస్తువుల్ని మనకు పంపిస్తా అంటున్నారు. సో ఇది మనం వద్దంటున్నాం, మొదటి నుంచి కూడా వద్దంటున్నాం. ఈరోజు దాని మీద కోపం పెరిగింది అమెరికాకి. సో మనము ఎటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో ఎలా మనం రెడ్ లైన్స్ గీస్తూ ఉన్నాం, ప్రాధాన్యత ఇచ్చుకొని మనం అమెరికాను అలాగే కూర్చోబెడుతున్నాం అనేది మనం మాట్లాడేసుకుందాం. సరే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. రైట్, వరల్డ్ అఫైర్స్లో మనతో పాటు ఇంటర్నేషనల్ అనలిస్ట్ ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. ఆర్ఎల్ఎన్ రావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. నమస్కారం.
ఈ మధ్య కాలంలో అమెరికా మళ్ళీ పాకిస్తాన్‌ని బాగా ప్రేమిస్తోందని మనకు తెలుస్తోంది. ఆసిమ్ మునీర్‌ని పిలవడం గాని, తనకి తిండి పెట్టడం గాని. ఇప్పుడు షాబాజ్ షరీఫ్‌ని గూడా పిలుస్తున్న క్రమం. అంటే పాకిస్తాన్ గూడా దీన్ని అవకాశంగా మలుచుకొని అంటే భారత్‌ని చూస్తూ కొంత తెలివి తెచ్చుకొని అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ని ఎట్లా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ అండ్ అమెరికా ఈ ప్రేమను? అంటే ఇప్పుడు వెళ్లి వీళ్ళు అక్కడికి వెళ్లి మాట్లాడిన దాంట్లో మెయిన్‌గా భవిష్యత్తులో ఏదైనా ఇరాన్‌తో ఏదైనా సమస్యొచ్చినప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్‌ని ఉపయోగించుకోవడం కోసంగా మెయిన్‌గా ప్రయత్నం చేస్తున్నారు. అది మెయిన్‌గా ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే తన ఎయిర్ బేసెస్‌ని అమెరికా వాళ్ళు ప్రొవైడ్ చేయడము. తన ఆర్మీని సౌదీ వాళ్ళకో లేదా ఇంకెవరికో అమ్ముకోవడం. ఈ పనులు చేస్తున్నారు. ఇది మొదటి నుంచి దీనికి ఉన్నటువంటిదే. ఎందుకంటే ఇంతకుముందు గూడా ఇవి చేశారు. హ్మ్. ఈ ఉన్నటువంటి సమయంలో ఏదైనా నాకు 4 డబ్బులొస్తాయనేటటువంటిది అడక్క తినేటటువంటిది కొత్త మార్గం అన్నమాట. హ్మ్. హ్మ్. మెర్సనరీస్‌గా ప్రయత్నం చేయడం, వాళ్ళకేదైనా ఇక్కడ అటువైపు నుంచి ఇటు వచ్చేటటువంటిదేంటంటే ఏమి పెద్ద మద్దతయితే ఏముండదు. హ్మ్. అమెరికా వేరే వాళ్ళనెవరిని వచ్చి ప్రొటెక్ట్ చేసి ఉండదు. సౌదీ అరేబియా వచ్చి పాకిస్తాన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసేదేముండదు. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి ఎయిర్ బేసెస్ ఇస్తారు. హ్మ్. పాకిస్తాన్ వాళ్ళు సౌదీ అరేబియాకి ఆర్మీని పంపిస్తారు. ఒక మెర్సనరీ కింద, ఒక సర్వెంట్ కింద పనిచేయడం. ఒక హ్మ్. సర్వెంట్ కింద పనిచేయడానికి రెడీ అయినప్పుడు, మీకు మాస్టర్స్‌గా పనిచేయడానికి చాలా డబ్బులిచ్చేవాళ్ళు చాలా మందుంటారు గదా! ఉంటారు. హ్మ్. ఆ! మీరు చెప్పబెట్టుకొని వెళ్ళిన తర్వాత నాది ఇంట్లో అంట్లు తోము అని అంటారు గదా! అవును. ఇదే పరిస్థితి అంతే. హ్మ్. అంతకు తప్పితే ఇంకేం లేదు. అంట్లు తోమే స్థితిలో ఉన్నప్పుడు హ్మ్. మీరెక్కడికైనా ఎళ్తారు. బట్ ఇప్పుడు ఈ ఆయిల్ రిజర్వ్స్ భవిష్యత్తులో అమెరికా అంటే పాకిస్తానే భారత్‌కి ఆయిల్ అమ్మొచ్చు అని అప్పట్లో అన్నారు గదండీ! సో, ఇది గనక జూసినట్లయితే సరే అడక తినేవాడు గూడా మళ్ళీ అందులో ధనవంతుడయ్యే పరిస్థితి ఉంటుందా గొప్పగా మాట్లాడడానికి? ఈ ఆయిల్ ఉన్నటువంటిది అన్న మాట మనం ఇంతకు ముందు గూడా హ్మ్. హ్మ్. మాట్లాడుకుంటున్నాం. ప్రతి 2, 3 సంవత్సరాలకు ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడతారు. ఓకే. ఇన్‌ఫాక్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, మనం అండమాన్ సీలో లాస్ట్ టైమ్ మనం అనుకున్నట్టుగా హ్మ్. ఈరోజు గ్యాస్ అనేటటువంటిది పడింది మనకి. హ్మ్. దీనివల్ల మనకి చాలా ఆల్‌మోస్ట్ ఒక $20 ట్రిలియన్ బెనిఫిట్ ఉందని ఆ గ్యాస్ మొత్తం శాంపుల్స్ తీసుకొని కాకినాడకి టెస్టింగ్‌కి పంపించారు. హ్మ్. మిగతా బేసిన్స్‌లో గూడా కాబట్టి అండమాన్ సీలో మనకి గ్యాసు పడ్డం అనేటటువంటిది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈరోజే అది పబ్లిక్‌లో ఉన్నది. హ్మ్. హ్మ్. సో, ఇది చాలా మేజర్ డెవలప్‌మెంట్. వాళ్ళు అమ్మేటటువంటిది గాదు. మనకు బయట నుంచి కొనేదానికి కూడా అవసరం చాలా తగ్గేటటువంటి పరిస్థితి. హ్మ్. అలాగే మిగతా బేసిన్స్‌లో గూడా మనం పూర్తిగా సీరియస్‌గా రిసర్చ్ చేస్తే, సీరియస్‌గా అక్కడ పోయి టెస్టింగ్స్ అవన్నీ డ్రిల్లింగ్ అన్నీ చేసుకొని చేస్తే, ఈ ఎక్స్‌ప్లోరేషన్ గాని నడిచినట్లయితే మనకు చాలా బెనిఫిట్ ఉంది. ఇన్‌ఫాక్ట్ మీరు లాస్ట్ టైమ్ మనం డిస్కస్ చేసినటువంటి నికోబార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, హ్మ్. దాది ఆ యొక్క అవసరం అనేటటువంటిది ఇంకా బాగా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకు ఇంత మాసివ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నప్పుడు, హ్మ్. మనం అక్కడ నావల్ డిప్లాయ్‌మెంట్ చేయడము, మనం అక్కడ నికోబార్‌లో బేస్ చేయడం అనేటటువంటిది చాలా క్రిటికల్ అవుతుంది. ఆ! సో, ఈ డెవలప్‌మెంట్ అనేటటువంటిది చాలా డెవలప్‌మెంటు. పైగా బె అమెరికా వాళ్ళు గూడా గ్యాస్ మళ్ళీ కొనమనేటటువంటిది గూడా వాళ్ళు అడుగుతున్నారన్నమాట. మీరు మా హ్మ్. దగ్గర నుంచి కొనండి అనేసి. హ్మ్. కాస్ట్ చెప్పటం లేదు ఆయన. అదే. రష్యన్ అమ్మే దానికంటే మీరు ఎంతవరకు ఎంత? ఎక్కువ ధరకు అమ్ముతారు, లేదా ఖతార్ అమ్మే దాని గురించి ఎక్కువ ధరకు అమ్ముతారని వాళ్ళు యూరప్‌కి చెప్పడం అది చాలా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు వాళ్ళు. ఆ! సో, మనకి ఎప్పుడైతే మన దగ్గర గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయన్నప్పుడు, వాళ్ళు మన వైపు చూసే పరిస్థితి గూడా మారుతుంది. అంటే మనం ఎప్పుడు ఇది మనం క్యాచ్ జేసుకోవచ్చు. ఇప్పుడు మీరన్న గ్యాస్ రిజర్వ్స్ కొన్ని అంటే సంవత్సరాలు పడుతుందండి. కానీ ఇప్పుడైతే మీకు రిజర్వ్ ఉన్నప్పుడు మనం చేసేటటువంటివి ప్రవర్తన వేరు. అవునవునవును. లాంగ్ టర్మ్‌లో మనం ఎప్పుడైతే మన ఫ్యూచర్‌ని బాగా కొద్దిగా ఎక్కువ సెక్యూర్ చేసుకున్నామో, హ్మ్. మనం మాట్లాడే కాన్ఫిడెన్స్ వేరు. అవతలోళ్ళు కూడా మనల్ని పుష్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కాబట్టి ఇది చాలా, చాలా ఇంటెలిజెంట్ చాలా ఇదిగా మనం అండమాన్‌లో ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే మయన్మార్ అటువైపు అంతా ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగతా ఏరియాస్‌లో పెట్రోలియం, గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. హ్మ్. మన వైపు ఇప్పటిదాకా గత 70 సంవత్సరాల నుంచి మనం సీరియస్‌గా ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు ట్రై చేసిన దాని వల్ల ఇది పాజిటివ్ రిజల్ట్. ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సో, ఆ దీనికి ఏరియాలో చైనా, పబ్లిక్ చాలా చైనా ఉంది. ఏమైనా దీని మీద ఒక చూపు జూసే అవకాశం ఉంటదా? లేకపోతే మన అందుకనే మనం నికోబార్‌లో మనం బేస్ డెవలప్ చేస్తున్నాం గదా! హ్మ్. అది హ్మ్. 2, 3 రకాలుగా పనిచేస్తుంది. హ్మ్. లాస్ట్ టైమ్ అనుకున్నట్టుగా ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ గాని, నేవల్ బేస్ గాని, మన ఆయిల్ రిజర్వ్స్ సెక్యూర్ చేయడం గాని, ప్లస్ మలక్కా స్ట్రెయిట్ మీద వాచ్ చేయడం గాని. హ్మ్. సో, అది చాలా ఇంపార్టెంట్ బేస్ అవుతుందది. హ్మ్. బహుశా మనం ఎవరైనా సుప్రీం కోర్ట్‌లో కేసేసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తారేమో మనం చెప్పలేం. అది. హ్మ్. ఇక మరో అంశానికి వెళ్దాం సార్. సో, ప్రపంచమంతా గూడా జూస్తే ఇప్పుడు కొంత కొంచెం ఫైరింగ్‌లో ఉన్నట్టే కనబడుతోంది. ఎక్కడ జూసినా ఆ వేడి కనబడుతోంది. సో, థర్డ్ వరల్డ్ వార్ అనే మాట ఎప్పటికి వినబడుతూనే ఉంటోంది.
కొన్ని నెలలుగా ఇది వినబడుతూ ఉంటుంది. నిజంగానే మనం అటు దశకు వెళ్తున్నామా అంటే ఈ సందర్భంలో, ఈ పీక్ స్టేజ్‌లో మనం ఏం చెప్పుకోగలుగుతాం? థర్డ్ వరల్డ్ వార్‌కి వెళ్ళినట్టేనా అంటే? అంటే బేసిక్‌గా చెప్పేది థర్డ్ వరల్డ్ వార్ బేసిక్‌గా యూరోప్‌లో పక్కా ఉన్నటువంటి ఆఫ్రికాలో అక్కడ జరిగినటువంటి జపాన్‌తో తీసేస్తే, ఇప్పుడు వచ్చేటటువంటిది ఏందంటే ఆల్‌మోస్ట్ ఎస్కలేషన్ అనేటటువంటిది చాలా రెక్లెస్‌గా పర్టిక్యులర్‌గా వెస్ట్ ప్రయత్నం చేస్తున్నట్టుంది. యూరోప్ హ్మ్. గాని లేదా అమెరికా గాని. 3 F-31 ఫైటర్స్ ఎస్తోనియా మీద నుంచి ఎళ్ళాయి అనేసేసి 2 డేస్ బ్యాకు మన యూరోపియన్ ఫారెన్ అఫైర్స్ వాళ్ళు వెళ్ళేసేసి హ్మ్. ఎంబసీస్ దగ్గర నుంచి వెళ్ళి రష్యన్ ఫారెన్ మినిస్ట్రీతో మాట్లాడి, ఈసారి గాని మీ ఫైటర్స్ వచ్చినట్లయితే మేము డైరెక్ట్‌గా కూల్చేస్తాం అనేటటువంటి మాట్లాడారు. ఓకే. ఇటువంటి మాటలు మాట్లాడడము, లేదా ఈ ఎస్కలేట్ చేయడము, లేదా మాకు డైరెక్ట్‌గా మాస్కోని అటాక్ చేసే మిసైల్స్ ఇవ్వండి అని యుక్రెయిన్ మాట్లాడడము. ఇవంతా ఏం చేస్తున్నాయంటే ఒక విధమైనటువంటి కంట్రోల్ లేనటువంటి ఎస్కలేషన్ అనేటటువంటిది నడుస్తున్నది. హ్మ్. అంతేగాని ఎవరు దాని గురించి మనం ఈ స్టెప్ తీసుకున్న దాని వల్ల నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నెక్స్ట్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? అన్నటువంటి లేకుండా మొత్తం యూరోపియన్ యూనియన్ పర్టిక్యులర్‌గా యూరోపియన్ యూనియన్ హ్మ్. ఒక విధమైనటువంటి అబ్సెషన్‌లో వచ్చినట్లుగా ఉంది. ఇంతకు తప్పితే ఇంకేమీ లేదు అన్నటువంటి దాంట్లో. అంటే ఇక్కడ రావు గారు ఇప్పుడు ఎక్కడి యుద్ధాలక్కడ ఇప్పుడు అంతకుముందు అర్మేనియా, అజర్బైజాన్ అప్పుడు గూడా యుద్ధం వచ్చేసింది. అదయిపోయింది, ఇదయిపోయిందన్నారు. అది సమసిపోయింది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ అంటే అది కంటిన్యూస్‌గా నడుస్తోంది. ప్యారలెల్‌గా నడుస్తుందన్నట్టుగానే ఉంది. సో, ఎక్కడికక్కడ కొంత స్తబ్దంగానే ఉంది గదా! మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ అనే మాటను ఎందుకు తీసుకోవాల్సొస్తోంది ప్రతి ఒక్కళ్ళు? అంటే ఇది ఇక్కడితో ఆగదండి. థర్డ్ వరల్డ్ వార్ అనేటటువంటిది మనం చేస్తున్నట్టయితే, ఇది ఎస్కలేషన్ ఎంత వరకు వెళ్తుందనేది. హ్మ్. వీళ్ళు ఎక్కువగా వెళ్ళినట్టయితే నాటోకి, రష్యాకి మధ్య యుద్ధం వస్తుంది. హ్మ్. నాటోకి, రష్యాకి యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ చైనా ఎవరి వైపు సపోర్ట్ చేస్తుంది. రష్యాకి సపోర్ట్ చేస్తుంది. హ్మ్. రష్యాకి సపోర్ట్ చేయలేదా నాటో అక్కడ బిజీగా ఉన్నప్పుడు చైనా మోస్ట్ లైక్లీ టు ఇన్వైట్ తైవాన్. హ్మ్. తైవాన్‌కి సెక్యూరిటీ గ్యారంటీ అమెరికా ఇచ్చున్నది. హ్మ్. ఆ అమెరికా దీన్ని తైవాన్ ఇన్వైట్ చేసినట్టయితే బహుశా చైనా జపాన్ కూడా జాయిన్ అవుతుందా? హ్మ్. లేదా నార్త్ కొరియా, సౌత్ కొరియాని ఇన్వైట్ చేస్తుందా అదే టైం చూసుకొని? ఎందుకంటే మేజర్ వార్ యూరోప్‌లో స్టార్ట్ అయినప్పుడు అమెరికా అక్కడ కమిట్ అయినప్పుడు హ్మ్. మిగతా ఏరియాస్‌లో అమెరికా వేరే వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. హ్మ్. ప్లస్ మిడిల్ ఈస్ట్‌లో పర్టిక్యులర్‌గా బర్నింగ్ అనేటటువంటిది కంటిన్యూయస్‌గా కొనసాగుతోంది. హ్మ్. అది కూడా అటు ఆగేటటువంటి పని లేదు. ఈ అవకాశాన్ని చూసుకొని ఇరాన్ ఏం చేసినా మనం చెప్పలేం. హ్మ్. దెన్ ఒకసారి ఉన్నట్టు ఇప్పుడు ఈ సెక్యూరిటీ స్ట్రక్చర్‌లో అమెరికా ఇంతకు ముందు వరకు గూడా ఒక 2 మేజర్ వార్స్ ఫైట్ చేయడానికి సరిపడే విధమైనటువంటి స్ట్రక్చరు గాని, ఫోర్స్ స్ట్రెంత్ గాని ఇవన్నీ పెట్టుకున్నాయి. హ్మ్. ఇటువంటి స్ట్రెంత్ ఇప్పుడు లేదు గత 10 సంవత్సరాలుగా పర్టిక్యులర్‌గా అమెరికన్ ఎకానమీకి ఓకే. పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. పబ్లిక్ సపోర్ట్ లేదు. కాబట్టి ఒకవేళ అమెరికా గాని, యూరోప్ గాని ఫుల్లీ యూరోప్‌లో కమిట్ అయితే యుక్రెయిన్ వార్‌లో హ్మ్. పక్కన ఉన్నటువంటి ఆటోమేటిక్‌గా ఫ్లేర్ అప్ అయ్యేటటువంటివి చైనా గాని, ఇరాన్ గాని యాక్షన్ తీసుకునేటటువంటివి చాలా అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆ టైమింగ్ చూసుకొని ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తారు. హ్మ్. మీకు గుర్తుండే ఉండొచ్చు క్యూబన్ మిసైల్ క్రైసిస్ టైమ్‌లోనే చైనా వాళ్ళు ఇండియాని అటాక్ చేశారు. హ్మ్. హ్మ్. సో, కాబట్టి ఆ టైమింగ్ అనేటివి అక్కడ పూర్తిగా కమిట్ అయిందనుకోండి. హ్మ్. అక్కడ కమిట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడేమి చేయలేరని తైవాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఓకే. చైనాని అటు కంపల్సరీగా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సెమీ కండక్టర్స్ గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాం. మెయిన్‌గా తైవాన్ నుంచి వస్తుంది. హ్మ్. సో, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అమెరికాకి చైనాని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. సో, ఈ ఫ్లేర్ అప్ అనేటటువంటిది ఒక దగ్గర అవ్వదు. ప్లస్ రష్యా గాని థ్రెటన్ అయితే దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ దే విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసే వరకు వెళ్తుంది. ఓకే. మా ఎగ్జిస్టెన్స్ థ్రెట్‌లోకి వచ్చిందంటే ప్రపంచంలో ఎవరు ఉండరు అన్నటువంటిది వాళ్ళు ఓపెన్‌గా చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ 2 అంశాలు సార్ మీరన్నదాన్ని బట్టి. ఒకవేళ యుద్ధం గనక వస్తే మొదటి ప్రశ్న, అమెరికాకు ఇతర ఈస్ట్‌కి, వెస్ట్‌కి వచ్చే అవకాశం ఉందా అనేది ఒక పాయింట్ అయితే, ఆహ్, రెండోది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒక స్టేట్‌మెంట్ వైస్ ఇవ్వాలంటే థర్డ్ వరల్డ్ వార్‌కి మనం దగ్గరలో ఉన్నామా? దూరంలోనే ఉన్నామా? ఎస్కలేట్ అనే విషయం పక్కన అంటే అది ఊహ. అది మనకు జస్ట్ లేదు. ఇమాజిన్. లేదు. హ్మ్. లేదండి. మనం రోజు రోజుకి దగ్గరెళ్తున్నాం అనేటటువంటిది అనిపిస్తుంది. ఓకే. హ్మ్. ఎందుకంటే పుటిన్ గత 2 అలాస్కా మీటింగ్ తర్వాత హ్మ్. ఒక 2, 3 రోజుల తర్వాత పర్టిక్యులర్‌గా లాస్ట్ 10, 15 డేస్ నుంచి కూడా రష్యా నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీ ఏమున్నాయంటే, ఈ నెగోషియేషన్‌గా ఏం పని జరగదు. మేము మిలిటరీగానే యాక్షన్ తీసుకోవాల్సొస్తుంది. మిలిటరీగానే దీన్ని ఫినిష్ చేయాల్సొస్తుంది అన్నటువంటిది. హ్మ్. ఎప్పుడైతే అంతకుముందు దాకా మొదటి నుంచి మీరు గమనించినట్లయితే ఫిబ్రవరి 2022 నుంచి కూడా టాక్స్‌కి రక్షన్స్ ఎప్పుడు లేదు, కాదు అన్నటువంటిది. హ్మ్. కానీ ఇప్పుడేమంటున్నారంటే ఈ టాక్స్ కొనసాగవు. దీనివల్ల ఫలితం లేదు.
Hmm. వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. కాబట్టి మేము ఏది చేయాలో మేము మిలిటరీగా చేస్తాం. Hmm. మిలిటరీగా చేయాలనుకున్నట్టయితే దే మే ప్రొసీడ్ టువర్డ్స్ క్యాప్చరింగ్ ఒడెస్సా. Hmm. ఆ ఒడెస్సాని క్యాప్చర్ చేయడానికి వెళ్ళినట్టయితే మొత్తం సీ కోస్ట్ నుంచి యుక్రెయిన్ కట్ అవుతుంది. ఓకే. ఇట్లా ప్లస్ రకరకాల డెవలప్స్ ఉంటాయి. దే మే ఆల్సో ప్రొసీడ్ టువర్డ్స్ కియవ్. ఓకే. ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం 3,00,000 మంది ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ సోల్జర్స్ రెడీ చేస్తున్నారు. Hmm. ఇట్ ఇస్ మ్యాసివ్ ఫోర్స్. ఆ ఫోర్స్ గాని డిప్లాయ్ చేసినట్టయితే యుక్రెయిన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అదేం లేదు. ఓకే. యూరోప్ గాని, అమెరికా మే బి ఫోర్స్డ్ టు ఇంటర్వెన్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ వాంట్. ఓకే. ఆ ఎస్కలేషన్ అనేటటువంటిది ఎప్పుడైతే మీకు పీస్ ఎఫర్ట్స్ సరిగ్గా ఉండవో సిన్సియర్‌గా, అది ఆ ఎస్కలేటర్ అనేటటువంటిది అన్‌కంట్రోలబుల్‌గా ఉంటది. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏవి కంట్రోల్ చేయలేరు. సో ఈస్ట్ అండ్ వెస్ట్ సెకండ్ మధ్యలో వరల్డ్ వార్ కూడా అనొచ్చా? ఇట్లనే స్టార్ట్ అయింది. ఈస్ట్ అండ్ వెస్ట్ మధ్యలో జరుగుతుంది అనొచ్చా? అంటే బేసిక్‌గా యునైటెడ్ స్టేట్స్ ఒకవైపు, హ్మ్. యూరోప్ వాళ్ళ వైపు, రష్యా, చైనా మధ్య ఒకవైపు ఉండొచ్చు. ఓకే. కంట్రోల్ గాని కాకపోయినట్టయితే. రైట్ సార్. మరొక అంశంలోకి వెళ్దాం. సో ఆర్ఎల్ఎన్ రావు గారు, మనం అమెరికాని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో గనక తీసుకున్నట్లయితే డిఫెన్స్ విషయంలో కానీ లేకపోతే ఈ ఫైటర్ జెట్ ఎక్విప్మెంట్స్, ఫైటర్ జెట్స్ విషయంలో గనక ఆలోచిస్తే ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అమెరికాకి? ఎందుకంటే మనం ఫ్రెంచ్ డసాల్ట్ ఏవియేషన్ తోటి ఇటు రఫేల్స్ కానీ లేకపోతే రష్యా సుకోయిలు కానీ, మిగ్గులు మనకు తెలుసు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్న తరుణంలో మనము అమెరికాకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎందుకంటే అమెరికా F-16, F-18 అనే అంశంలో మనతో పాటు ముందుకెళ్ళాలి అనే ఆలోచన అమెరికాకు ఉంది. బట్ మనం దేన్ని ఎలా కట్టడి చేస్తున్నాం అంటే ఏం చెప్తారు? సో రీసెంట్ డెవలప్మెంట్స్ యాక్చువల్‌గా చాలా కాలంగా నడుస్తున్నదే. పర్టిక్యులర్‌గా నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15 నాడు తన స్పీచ్‌లో లోకల్ జెట్ ఇంజిన్ లేదు అన్న దాని గురించి మాట్లాడిన తర్వాత, అందులో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అవి కొద్దిగా ఊపందుకున్నాయన్నమాట. మనకిప్పుడు నార్మల్‌గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి అసెస్మెంట్ అంటే ఆపరేషన్ సింధూర్ ముందరున్నటువంటి అసెస్మెంట్ ప్రకారంగా ఓకే. మనకు 42 స్క్వాడ్రన్స్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ అవసరం అవుతాయని ఎస్టిమేషన్ ఉంది. హ్మ్. కానీ మనకిప్పుడు 31 ఉన్నాయి. అంటే దీనికి కూడా మనకు టచ్ కావటం లేదన్నమాట. హ్మ్. పైగా వరుసగా రిటైర్ అవుతున్నాయి. మీకు తెలుసు 2, 3 రోజుల కిందట మన MiG-21 కూడా పూర్తిగా రిటైర్ చేశాం మనం. అవునవును. దీనివల్ల ఏమైందంటే కానీ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకొక రిక్వైర్మెంట్ పెరిగినట్లుగా మన వాళ్ళు గమనించారు. హ్మ్. ఆ గమనించినప్పుడు మనకు 60 స్క్వాడ్రన్స్ వరకు అవసరం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంగ్త్‌ని డబుల్ చేయాలి. హ్మ్. ఈ అవసరమైనటువంటిది వచ్చిందన్నమాట. ఈ అవసరం తర్వాత దీనికి మనం మోడీ గారు చెప్పినటువంటి స్పీచ్ మనం లింక్ చేసినట్టయితే మనం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో మనకొచ్చిన మేజర్ వీక్‌నెస్ ఏందంటే మన స్వదేశీ ఇంజిన్ లేకపోవడం. ఇంజిన్‌లు. ఈ ఎల్‌సీఏ మొదట ఇచ్చేసినప్పుడు కావేరీ ఇంజిన్‌తో అది వస్తుందనేటటువంటి దాంట్లోనే ప్లాన్ చేశారు. హ్మ్. ఇది చాలా ఎల్‌సీఏకి యాక్చువల్‌గా తేజస్ అని పేరు పెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో. హ్మ్. హ్మ్. కాకపోతే మనది కాంప్లెక్స్ సిస్టమ్స్ డిజైన్ చేయడానికి 25, 30 సంవత్సరాలు పట్టడం అనేటటువంటిది మనం పైగా ఫస్ట్ టైమ్ చేస్తున్నాం. హ్మ్. మన HF-24 తర్వాత మరుత్ తర్వాత ఇదే మనం ట్రై చేయడం. హ్మ్. దానివల్ల ఏమైందంటే 2008లో కావేరీలో ఇంజిన్ డెవలప్‌మెంట్‌లో చాలా కష్టంగా ఉంది. అది కావటం లేదని చెప్పి దాన్ని మనం డీలింగ్ చేసాం తేజస్ ప్రాజెక్ట్‌ని. హ్మ్. అన్‌ఫార్చునేట్‌గా డీలింగ్ చేసినా కానీ దాని మీద ఫండింగ్ కంటిన్యూ చేయలేదు. ఫండింగ్ ఆపేసాం. ఫండింగ్ లేకపోవడం. ఫండింగ్ ఆపేసాం. తేజస్ కొనసాగింది. దాన్ని మనం GE-404 ఇంజిన్‌తో మనం టెస్టింగ్ చేస్తున్నాం. చాలా సేఫ్ ఇంజిన్ కింద కన్సిడర్ చేస్తాం. టెస్టింగ్‌కి దాన్ని అందరూ యూజ్ చేస్తారు. హ్మ్. తర్వాత GE-404 దీని మీదనే ఈ ఇంజిన్ మీదనే దీన్ని కొనసాగిద్దాం తేజస్ ఉంటుందనేసేసి. దాని టెస్టింగ్ అంతా అయినప్పటికీ మన ఎయిర్ ఫోర్స్ ఏమనిందంటే ఇది మా యొక్క రిక్వైర్డ్ పారామీటర్స్‌కి సరిపోవటం లేదు అని చెప్పి. హ్మ్. ఆ ఇంజిన్ పవర్ గాని, ఆ ఎయిర్‌క్రాఫ్ట్ గాని. అది దాని గురించి మళ్ళీ వేరే డిస్కషన్ ఎందుకు సరిపోవట్లేదని కాదు. హ్మ్. తర్వాత ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమంటే తేజస్‌కి మార్క్ 2 తీసుకున్నాం. ఎల్‌సీఏ మార్క్ 2 తీసుకున్నాం. కొంత పెద్దది, కొంత పవర్‌ఫుల్ ఇంజిన్ ఇవన్నీ చేసినట్టయితే అది మా యొక్క రిక్వైర్మెంట్‌కి సరిపోతుందన్నప్పుడు తేజస్ మార్క్ 2 మీద డిజైన్ చేసాం. హ్మ్. ఇప్పుడున్నటువంటి తేజస్‌నే కొంత పొడుగ్గా చేసి దానికి కొద్దిగా కానాట్స్ అవన్నీ పెట్టి దాని గురించి చేద్దాం అనేసి ఉన్నాం. అది డిజైన్ నడుస్తున్నాను. హ్మ్. కానీ మనోహర్ పారికర్ గారు వచ్చిన తర్వాత ఈ ఉన్న తేజస్‌నే తేజస్ 1A కింద డెవలప్ చేద్దాము. హ్మ్. ఇదే ఇంజిన్ ఇదే తీసుకొనొచ్చి కొద్దిగా ఏవియానిక్స్ అన్నీ చేస్తాం అనేటువంటి దాంట్లో ఆయన పుష్ చేశారు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. మనకు నంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది. హ్మ్.
కాబట్టి అది ఇదొక సొల్యూషన్ అవుతుందని చెప్పిన తర్వాత దాని మీద మనం రిసర్చ్ చేసిన తర్వాత మనకి అది ఒక సొల్యూషన్‌గా బయటకొచ్చిందన్నమాట. హ్మ్. కానీ దానికి కూడా మనం GE404 ఇంజిన్ అమెరికాది మనం ఉపయోగిస్తున్నాం. ఓకే. G401 ఐఎన్ అని వెర్షన్ అది. అది ఉపయోగిస్తున్నాం అన్నమాట. దీని మీద ఒక లార్జ్ నంబర్ ఆఫ్ ఇంజిన్స్ కోసం మనం ఆర్డర్ చేసాం. బైడెన్ గవర్నమెంట్ టైం నుంచి వాళ్ళు డెలిబరేట్‌గా చేస్తున్నారో ఏమో మనకి అంటే సప్లై చైన్ బ్రేక్ అయిందని చెప్తున్నారు గానీ, ఈ సప్లై చైన్ దీనికి బాగా డిలే చేస్తున్నారన్నమాట. హ్మ్. మనం చేసినటువంటి ఇంజిన్ మనం 83 ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి మనం ఆర్డర్ చేస్తే అప్పటికి వరకు మనకు 3 ఇంజిన్స్ వచ్చాయి. హ్మ్. కనీసం ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ ఇది డిలే అవుతోంది. అవును. ఇప్పుడు కూడా సంవత్సరానికి నెలకి 2 ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. సో, ఈ డిలే అనేటటువంటిది డెలిబరేట్‌గా అవుతోంది అనేటటువంటిది ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. ఐఏఎస్‌లో గాని, ఇండియన్ గవర్నమెంట్‌లో గాని. హ్మ్. ఆ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా యొక్క కాండక్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత హైయర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఒక ఐడియా వచ్చినట్టుంది. మనం కావేరి ఏదైతే ఉందో, హ్మ్. దాన్ని ఇప్పుడు డ్రై వెర్షన్ ఘాతక్ కోసం అంటే అనార్మ్డ్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో, దాన్ని మళ్ళీ రివ్యూ చేసి దాన్ని ఎల్‌సీఏకి వచ్చేటట్లుగా చేద్దాము అనేటటువంటి దాని గురించి ఒక పుష్ అయితే చాలా సీరియస్‌గా పీఎంఓ దగ్గర నుంచి వచ్చినట్లయితే అంటే రావు గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఇక్కడ. మనం అంటే కావేరీ ఇంజిన్ మీరన్నట్టు 2008 నుంచి మనం చేసాం. అంటే ఫండింగ్ లేకపోవడమే ఆ ఫెయిల్యూర్‌కి కారణం అనుకోవాలా? లేకపోతే టెక్నికల్‌గా మనం ఇంకా అడ్వాన్స్ అవ్వలేదనా? ఎట్లా లేదు. డిపెండెన్సీ? టెక్నికల్‌గా ఇప్పుడు ఫండింగ్ ఉన్నప్పుడే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. హ్మ్. ఇది ఎందుకంటే ఇది చిన్న ఈ నార్మల్‌గా అనుకున్నంతగా ఇది ఇంజిన్ ఉండదు. చాలా హై టెంపరేచర్స్‌లో చాలా రొటేషన్స్, చాలా రిలయబిలిటీ అనేటటువంటివన్నీ కూడా. హ్మ్. మనకు 2 మెయిన్‌గా ఉన్నాయి. మొదటిది ఏంటంటే మనం మెటలర్జీ గురించి మనం రిసర్చ్ చేయాల్సుంది. ఇది ఓకే. కష్టం కాదు ఇది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మనకున్న క్యాపబిలిటీతో రిసర్చ్ మనీ అండ్ టైమ్ అవసరం. ఈ 2 ఓకే. అవసరం. ఓకే. ప్లస్ టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఇప్పటికి కూడా లేదు. హ్మ్. కొన్ని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి తయారు చేస్తున్నారు. 2008కి అట్లా కొన్ని వచ్చింది. హ్మ్. పైగా ఏదైనా ఏరోప్లేన్‌లో దాన్ని ఫిట్ చేసి రియల్ కండిషన్స్‌లో టెస్ట్ చేయడానికి మనకు టెస్టింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా లేదు. హ్మ్. సో, ఈ బాటిల్‌నెక్స్ అన్నీ ఉన్నాయన్నమాట టెస్టింగ్‌లో కూడా. ఓకే. ఎల్‌సీఏ పరంగా చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినా గాని, ఈ బాటిల్‌నెక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి ఇంజిన్‌కి హ్మ్. సంబంధించి. హ్మ్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి గాని, డిఫెన్స్ మినిస్ట్రీలో గాని ఒక ఆలోచన అయితే వచ్చినట్టుంది. దీన్ని చాలా సీరియస్‌గా పుష్ చేస్తున్నారు. హుహు. మొన్నటిదాకా అసలు ఎల్‌సీఏ మన టెస్టింగ్‌కి ఇవ్వమన్నప్పుడు, ఇప్పుడు దాన్ని తీసుకొనేసేసి ఒక డ్రై ఇంజిన్ తోటి ఆఫ్టర్ బర్నర్ మాడ్యూల్ ఒకటి కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దాము హ్మ్. అనేటటువంటి ఆలోచనలు. ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయన్నమాట. ఇది గాని సరిగ్గా అయినట్టయితే ఒక 5 ఇయర్స్‌లో మనకి ఇంజిన్ అనేటటువంటిది తయారవుతుంది. ఎల్‌సీఏ మార్క్ 1కి. ఓకే. సో, ఇక్కడ ఆ! మనం అంటే ఇప్పుడు అమెరికా విషయానికొస్తే మనం ఎందుకు సైడ్ లైన్ చేసినట్టుగా ఉంటుంది. అంటే F-16, F-18s ఇవున్నాయి. తర్వాత బోయింగ్ విషయం మాట్లాడుకుంటున్నాం. తర్వాత మీరన్నట్లుగా రఫేల్ గురించి గూడా సో, ఇవన్నీ ఉన్న క్రమంలో మనము అమెరికాకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చూడాలి ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు? అంటే ఇప్పుడు ఈ ఇంజిన్ డీల్ గాని, ఇది గాని ఎళ్ళినట్టయితే అమెరికా ఎంతవరకు రిలయబుల్ స్పేర్ పార్ట్స్ అవసరం అవుతాయి. ఆ! ప్లస్ ఆహ్, రీప్లేస్‌మెంట్ అవసరం అవుతుంది. ఒక ఎయిర్‌క్రాఫ్ట్ లైఫ్ టైమ్‌లో 3 ఇంజిన్స్ మారుస్తారు నార్మల్‌గా. హ్మ్. ఇవి ఇప్పుడు కొన్నటువంటి దానికంటే మళ్ళీ రెండింతలు కొనాల్సొస్తుంది. డ్యూరింగ్ నెక్స్ట్ 30, 40 ఇయర్స్ ఇంజిన్స్. హ్మ్. కాబట్టి ఈ నెక్స్ట్ 30, 40 ఇయర్స్ రిలయబుల్ సప్లయర్‌గా ఉంటారా? లేదా? అన్నటువంటిది అమెరికా అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయింది. ఓకే. ప్లస్ GE414 ఇంజిన్ ఏదైతే ఎల్‌సీఏ మార్క్ 2లో యూజ్ చేయాలా? ప్లస్ ఆమ్కాలో మార్క్ 1లో యూజ్ చేయాలో దానికి 80% ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద అగ్రీమెంట్ కోసం నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. హ్మ్. అవి గూడా అంటే బయటికి చెప్పడం ఏంటంటే బానే నడుస్తున్నాయన్నారు గానీ, అది ఎంతవరకు వస్తుందంటే ఖచ్చితంగా తెలీదు. అయి మార్చి లోపల కంప్లీట్ కావాలి. ఓకే. కొన్ని ఎన్‌డీపీ ఇష్యూస్ ఉన్నాయి. అవి ఇవి అని మాట్లాడుతున్నట్టున్నారు. కాబట్టి మనం ఏంటంటే పూర్తిగా ఈ మొత్తం మన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ రిక్వైర్‌మెంట్ కోసం అమెరికా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు ఏదైతే ఉందో, హ్మ్. దీని నుంచి ఇండియా బయటికి రావాలి అన్నటువంటిది ఒక పుష్ అయితే చాలా తీవ్రంగా జరుగుతోంది. ఈ ఓకే. పుష్ కారణంగా ఏంటంటే, మనకు ఆల్టర్‌నేటివ్ సోర్సెస్ ఏవైతే వస్తాయో, అమెరికాకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క అన్‌రిలయబుల్ యాటిట్యూడ్ వల్ల, వాళ్ళు ఆపరేట్ సింధూర్ తర్వాత మెయిన్‌గా చేసినటువంటి యాక్షన్స్ వల్ల, కొన్ని బిలియన్ డాలర్స్ వేలాది ఉద్యోగాలు పోయేటటువంటిదున్నారు. హ్మ్. అదేవిధంగా టాటా వాళ్ళు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి ఒక 48 బిలియన్స్‌కో ఎంతకో మనం అమెరికా నుంచి బోయింగ్స్ కొంటున్నామో, దాన్ని గూడా హోల్డ్ మీద పెడతాం అనేటటువంటిది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టున్నాం. ఓకే. ఆ డీల్ గాని అయినట్టయితే సుమారు 1,00,000 ఉద్యోగాలు అమెరికాకొస్తాయి. హ్మ్. బైడెన్ గారి దానిలో దాన్ని బాగా ప్రాపగేట్ గూడా చేశారు. 1,00,000 ఉద్యోగాలొస్తాయని. హ్మ్. సో, అల్టిమేట్‌గా ఈ ఒక్క ఈ ఇంజిన్స్ లేకపోతే మన బోయింగ్ డీల్‌లోనే
సుమారు కొన్ని బిలియన్ యూఎస్ డాలర్స్, కనీసం ఆల్మోస్ట్ ఒక $100 బిలియన్ దాకా లాంగ్ టర్మ్ లో యూఎస్కి లాస్ వచ్చినట్లే. సో ఇక్కడ ఈ అంశం మీద ఒక విషయం చెప్పండి సార్. అంటే మీరు అన్నట్లు అమెరికాను దీర్ఘకాలంలో నమ్మలేము అనే సిచ్యువేషన్ వస్తే మన డిపెండెన్సీ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఇప్పుడు డసాల్ట్ ఏవియేషన్ గురించి కావచ్చు, రష్యా సుఖోయిల గురించి కావచ్చు. సో అది మనం నిరంతరం దీని మీద సాధన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? అమెరికాను కొంత ఇలాగే నమ్మశక్యం కాని పరిస్థితిని పెట్టుకొని ఇవి మనం డెవలప్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు రష్యా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళు M88 ఇంజిన్ కి థ్రస్ట్ ఎక్కువ ఉన్నటువంటి రాప్టర్ అనే వర్షన్ ని మనకు ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే దాది మనకి LCA Mark 2కి సరిగ్గా సరిపోతుంది, మంచి థ్రస్ట్, పెట్రోల్, ఇది వెయిట్ అన్ని ఉన్నటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి ఇంజిన్. మనకు ఫ్రాన్స్ ఒక రిలయబిలిటీ అనేటటువంటిది ఆల్మోస్ట్ డెకేడ్స్ నుంచి ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియలీ లైక్స్ మిరాజ్ 2000. అదేవిధంగా ఇప్పుడు మన ధ్రువ్ హెలికాప్టర్స్ ఇవన్నీ మనం చేసేదానికి శక్తి అనే ఇంజిన్ ఉంది. ఆ ఇంజిన్ ఇండియా, ఫ్రాన్స్ కలిసి తయారు చేశాయి. 100 హెలికాప్టర్స్ ఆ ఇంజిన్ తోనే ఇక్కడ ఇండియాలో నడుస్తున్నాయి. ఇక మనకి ఎటువంటి సప్లై చైన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఫ్రాన్స్ నుంచి లేవు, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అది. ఓకే. ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారంటే 100% టెక్ ట్రాన్స్ఫర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటున్నారు. పైగా మనకి కొత్త 5th జనరేషన్ ఇంజిన్ టెక్నాలజీ కోసం మనం బయటికి వెళ్తే ఆ కొలాబరేషన్ కోసంగా మనకు బ్రిటన్, ఫ్రాన్స్ మనకి ఆఫర్ చేశాయి. వీ వెంట్ విత్ ఫ్రాన్స్. ఎందుకంటే నేను చెప్పినట్టుగా రిలయబిలిటీ ఒకటి, మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒకటి, వాళ్ళు IP దగ్గర నుంచి అన్ని ఇస్తా ఉన్నారు కాబట్టి. సో దీనివల్ల మనకి ఫ్రాన్స్కి ఈ డీల్ వెళ్ళింది. అమెరికా కానీ ఒకవేళ బాగా ఎక్కువ రిలయబుల్ గా ఉండి ఇంకా మనకు కోఆపరేట్ ఉన్నట్టయితే మనం ఈ 5th జనరేషన్ ఇంజిన్ కి మనమే ఇన్వెస్ట్ చేసి వెళ్ళేటటువంటి పరిస్థితి అంత వచ్చిండేది కాదు. బట్ స్టిల్ మనం ప్రయత్నం చేసి ఉండేవాళ్ళం. కానీ ఇంత ఇంటెన్సిటీ, ఇంత అర్జెన్సీ అనేది కేవలం ఈ ఒక్క రిలేషన్షిప్ దెబ్బతినడం వల్ల మూలంగానే ఒకదాని తర్వాత ఒకటి. పైగా మనం రాఫెల్కి 114 వరకు మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ డీల్ వెళ్ళేటటువంటి ఇది బహుశా F-35 రావడానికి కూడా ఇక్కడ బ్రేక్ అవుతుంది. అంటే దీనివల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక $100 బిలియన్ బిజినెస్ పోయింది, వేల లక్షల ఉద్యోగాలు జనరేట్ పోయింది. వాళ్ళ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి రిలయబుల్ కస్టమర్ నెక్స్ట్ 40 years నుంచి లేకుండా పోయింది, కేవలం ట్రంప్ యొక్క మూర్ఖత్వం వల్ల. ఓకే, రైట్ సార్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. సో అమెరికా, భారత్ ఈ ట్రేడ్ టాక్స్ విషయంలో సో మనం ఎట్లా షోకేస్ చేస్తున్నాము అమెరికాని, లేకపోతే మన ప్రిఫరెన్సెస్ ని ఎట్లా మనం హైలైట్ చేసుకోగలుగుతున్నాం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మన యొక్క రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత పుష్ చేసినా అదైతే మారేటట్టుగా ఏం కనిపించడం లేదు. అగ్రికల్చర్ సెక్టర్ మీద కానీ వాటి మీద అయితే మనం ఏదో నో అని చెప్పాము, ఆ నో అన్నటువంటిది ఇంకా కొనసాగుతుంది. పీయూష్ గోయల్ గారు వాళ్ళు వెళ్ళారు. ఈ టాక్స్ జరుగుతున్న దాని గురించి పెద్దగా ఎక్కడ అమెరికాలో కూడా పబ్లిసిటీ లేదు. ఏ ఒక్క మినిస్టర్ కూడా పబ్లిక్ గా ఏం పిచ్చి పిచ్చి మాటలు ఇంతకుముందు మాట్లాడారు. చాలా లోకీ ఈవెంట్ గా జరిగింది అది. బయటకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు అంటే అయితే మేము వెనిజువాలా నుంచి, ఇరాన్ నుంచి కొనవచ్చా అనేటటువంటి టైప్ లో మన వాళ్ళు మాట్లాడారు అనేటటువంటిది ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే ఈ వెనిజువాలా మీద, ఇరాన్ మీద కూడా వాళ్ళు శాంక్షన్స్. సో కాబట్టి ఇది ఏమిటంటే తర్వాత వచ్చిన ప్రెస్ దీని మీద 2 అంశాలు ఉన్నాయి. ప్రెస్ దాంట్లో కూడా మేము కలిసాము, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము, కన్స్ట్రక్ట్ మళ్ళీ కలుస్తాం అని చెప్పారు. ఇది డిప్లొమాటిక్ టాక్ కరెక్ట్ లాంగ్వేజ్ ప్రకారం చెప్పాలంటే ఏం జరగలేదని చెప్పినట్టుగా. ఇంకోటి కూడా ఏం చెప్పారంటే మన ట్రేడ్ డెలిగేషన్ ఏదైతే వెళ్ళిందో అమెరికన్ ఇండస్ట్రీతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చాలా టాక్స్ కూడా చేశారు. అవి బాగా సక్సెస్ఫుల్ అయినాయి. అది స్టేట్మెంట్ లో కూడా వాళ్ళకి సెంటెన్స్ చేశారు. అంటే అమెరికన్ బిజినెస్ తో మా ఇంటరాక్షన్స్ అయినా అవి బాగా సక్సెస్ అయినాయి. కాబట్టి ఒక విధంగా మనం డైరెక్ట్ గా అమెరికన్ బిజినెసెస్ తో టాక్స్, రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, అమెరికన్ బిజినెసెస్ కి ఈ మొత్తం ఏదైతే బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నెట్, ఈ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే విషియేట్ అవుతుందో దానికి మెయిన్ గా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్, ట్రంప్ ఆయన చుట్టూ ఉన్నటువంటి చెంచాలు వీళ్ళే కారణం అన్నటువంటిది మనం కన్వే చేయగలిగాం ఎఫెక్టివ్ గా వాళ్ళకైతే. మనమైతే మన స్టాండ్ మీద ఉన్నాము. దీని గురించి నేను ఇంతవరకు ఇంతకంటే ఎక్కువ పుష్ చేసగల వాళ్ళ దగ్గర ఏం లివరేజెస్ ఏం పెద్దగా లేవు, దాన్ని పుష్ చేసే పరిస్థితి కూడా పెద్దగా అయితే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ RLN రావు గారు. సో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. చాలా ఇంటెలెక్చువల్ గా అండ్ ఇన్ డెప్త్ గా మీరు అందించిన అనాలిసిస్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వ్యూయర్స్, సో మీకు ఎలా అనిపించింది వరల్డ్ అఫైర్స్ ఎపిసోడ్? సో ప్రత్యేకంగా ఈ వరల్డ్ అఫైర్స్ అన్ని కూడా మనకు తెలియాలి అనే ఉద్దేశంతో RLN రావు గారిని పిలవడం, వారు మనకు
దానికి సంబంధించి అనాలిసిస్ ఇవ్వడం ఇదంతా జరిగింది. సో ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని తెలపండి. అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తోటి ప్రతి వారం మేము వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అండ్ వారం వారం మాకు వ్యూవర్షిప్ పెరుగుతూ వస్తుంది. ప్రతి వ్యూవర్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మీకు కూడా టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థమవుతోంది మాకు పెరుగుతున్న వ్యూవర్షిప్ని బట్టి. అండ్ మీకు కావాల్సిన అంశాలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా కామెంట్ చేయండి. వాటి మీద డిస్కస్ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తాం. అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులకు, మిగతా వర్గాలకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.